మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. పునీత పౌలు తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను లౌకిక వ్యామోహమును విడనాడి ఇంద్రియ నిగ్రహమును కలిగి మృజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలేనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలేనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కారములు యందు ఆసక్తి కలవారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా గారి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. లూకా గారి సువార్త అధ్యాయం 2 వచనాలు 1 నుండి 14 వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకొనుటకు
ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయలోని నజరేతు నుండి యోదయాశ్రమలో ఉన్న దావీదు నగరముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తన భార్యయు గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారొచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలి కుమారుని కని పొత్తుగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండరి. దేవదూత వారిదుట ప్రత్యక్షమైను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారి మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తుగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి బడిబొండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరునిట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానము కలుగుగాక. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. సో లోకమంతా నిద్రిస్తూ ఉండగా కేవలం మనం మాత్రమే ఎందుకు ఇక్కడ ప్రభు సన్నిధిలో ఈ దివ్యపీఠం చుట్టూ గుమిగూడి మనమంతా ఎందుకు వేచి ఉన్నాం? ఎందుకు వేచి ఉన్నాం? మనం నిద్రపోకుండా. మీరు ఈ సమయంలో చాలా ప్రశ్నలు ఉంటాయి మీకు, ఎవరిని నిద్రపోనివ్వను. ఓకే, ఎందుకని మనం ఇక్కడ గుమిగూడి ఉన్నాం? మనకు రక్షకుడు జన్మించిన ఆ పరమ రహస్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం కాబట్టి మనం ఆ ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ముఖ్యంగా తండ్రి దేవుడు మన రక్షణార్థమై తన ఏకైక కుమారుని మనలో ఒకనిగా జన్మించేటట్లు అనుగ్రహించినందుకు మనం ఆయనకు స్తుతి, ఆరాధన, కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ యొక్క దివ్యపీఠం చుట్టూ అర్ధరాత్రి గుమిగూడి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీతో ఒక చిన్న సంఘటన నేను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక బాలుడు, దాదాపు 10 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. అయితే ఇంగ్లాండ్లో ఈ క్రిస్మస్ కాలంలో మరింత ఎక్కువగా చలి ఉంటుంది. అక్కడక్కడ మంచు కురుస్తూ కూడా ఉంటుంది. అయితే ఆ చలిలో ఆయన ఒక చిన్న బోర్డు పెట్టుకుని తన ఆట వస్తువులన్నీ అక్కడ పెట్టి ఒక కొన్ని మాటలు ఆ బోర్డు మీద రాసి పెట్టాడనమాట. టాయ్స్ సేల్ టు బై ఏ ప్రజెంట్ ఫర్ మమ్. టాయ్స్ ఫర్ సేల్ అంటే తన ఆట వస్తువుల్ని, ఆడుకునేటువంటి ఆట వస్తువుల్ని అమ్మకానికి పెట్టాడనమాట. ఎందుకు? తన తల్లికి క్రిస్మస్ బహుమతి గిఫ్ట్ కొనడానికి ఆయన అక్కడ తన ఆట వస్తువుల్ని అమ్మకానికి పెట్టారు. ఎక్కడైనా చూశారు మీరు పిల్లలు తమ ఆట వస్తువుల్ని అమ్మకానికి పెట్టడం? ఎప్పుడైనా చూసారా? మరి ముఖ్యంగా వారి అమ్మకు, వారి తల్లికి ఒక గిఫ్ట్ కొనడానికి, క్రిస్మస్కి గిఫ్ట్ కొనడానికి ఆట వస్తువుల్ని అమ్మకానికి పెట్టడం మీరు ఎక్కడ చూసి ఉండరు. అయితే ఆ వీధిలో ఈ బాలుడు తన ఆట వస్తువుల్ని, తనకు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చినవన్నీ అక్కడ చేర్చి ఈ బోర్డు పెట్టి దాదాపు గంటన్నర సేపు ఆ చలిలో వణుకుతూ అక్కడ ఉన్నాడనమాట. అటుగుండా వెళ్తున్నటువంటి కారులో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి కారు ఆపి అది చదివి చాలా ఆశ్చర్యపోయాడనమాట.
అయితే ఎంతసేపు నుండి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని అడిగినప్పుడు ఆ బాలుడు గంటన్నర నుండి నేను ఉంటూ ఉన్నాను. మరి ఎవరైనా ఆపారా ఇక్కడ కొనడానికి, నీతో మాట్లాడటానికి ఎవరైనా వచ్చారా అన్నప్పుడు ఎవరు రాలేదు, మీరే మొట్టమొదటి వ్యక్తి. సో మీరు ఆగి నన్ను ఇలా అడగటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అన్నప్పుడు ఆ వ్యక్తి కూడా ఎంతో ఆశ్చర్యంతో గబగబా కిందికి వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ కలిపి ఎంతకు అమ్మాలని అనుకుంటూ ఉన్నావు. అయితే ఆయన ఇవన్నీ కలిపి అవన్నీ వాడినటువంటి ఆటో వస్తువులే, క్రొత్తవేమీ కాదు. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక 50 పౌండ్స్కి నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు ఆ వ్యక్తి 50 పౌండ్లు కాకుండా రెట్టింపు 100 పౌండ్లు ఇచ్చినప్పుడు ఆ బాలుడు ఎంతో సంతోషపడ్డాడనమాట. ఆ 100 పౌండ్లు మాత్రమే కాకుండా అదనంగా ఇంకొక 100 పౌండ్లు ఇచ్చి ఆ బాలుణ్ణి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ వ్యక్తి ఆ బాలుణ్ణి అడిగారనమాట, ఎందుకు నీవు ఈ పని చేస్తూ ఉన్నావు? నీ వయసు పిల్లలు చేసేటువంటి ఆలోచనలకు అతీతంగా, వారు చేసేటువంటి పనులకు అతీతంగా నీవు ఈ పని చేస్తూ ఉన్నావు. ఎందుకు? ఏ విషయం నిన్ను ప్రేరేపించింది ఈ విధంగా చేయాలని అని ప్రశ్నించినప్పుడు ఆ బాలుడు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే ప్రతి వారం శుక్రవారం సాయంత్రం నుండి వీకెండ్ మొదలవుతుంది. చాలామంది పని చేయరు, సెలవు ఉంటుంది, అందరూ విశ్రాంతి తీసుకోవటం, అదేవిధంగా వేరువేరు పనులు చేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు వీకెండ్స్. అయితే నా తల్లి విశ్రాంతి తీసుకోకుండా ఇతరులకి లాగా అటు ఇటు వెళుతూ సంతోషపడకుండా నా కోసం ఆమె కష్టపడుతూ ఉంది. ఎందుకంటే ఆమె వారపు చివరి రోజుల్లో పనిచేయటం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించి నాకు, మా కుటుంబానికి క్రిస్మస్ బహుమతులు ఇవ్వటానికి నా తల్లి కష్టపడుతూ ఉంది. కాబట్టి ఆమెకు బహుమతి ఇవ్వడం కోసం నేను ఈ ఆలోచన చేసి ఇవి అమ్ముతూ ఉన్నాను అని చెప్పి ఆ బాలుడు ఆ వ్యక్తిని ఆశ్చర్యపరిచారు. అయితే మీ అమ్మకు తెలుసా ఈ విషయం అంటే? ఈ విషయం మా అమ్మకు తెలియదు అని ఆ బాలుడు చెప్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే క్రిస్మస్ ప్రతి సంవత్సరం మనం ఇవే పట్టణాలు చదువుకుంటూ ఉంటాం. క్రిస్మస్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు, అవునా కాదా? అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు క్రిస్మస్ అంటే ఏమిటి, దాని యొక్క అంతరార్థం మనకు చాలా సంవత్సరాల నుండి ప్రసంగాలు వింటూ ఉన్నాం కాబట్టి మనందరికీ తెలుసు. కేవలం అది విని ఒక పండుగలాగా జరుపుకుని విడిచిపెట్టేటువంటి క్రిస్మస్గా ఉండకూడదు. ఈ క్రిస్మస్ ఇమ్మానుయేలు దేవుడు అని మనం ఆలకిస్తూ ఉంటాం క్రిస్మస్ కాలంలో. ఇమ్మానుయేలుడు అనగా ఏంటి అర్థం? మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. అయితే దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని మనం ఈ ధ్యాన సమయంలో, ప్రత్యేకంగా ఈ సమయంలో మరింత ఎక్కువగా ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు మనతో ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉండాలి? దేవుడు మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు అన్నటువంటి సత్యానికి నిదర్శనం మన జీవితం ఏ విధంగా ఉండాలి అనేది మనం ధ్యానించుకోవాలి. అయితే ఈ సంఘటనలో, ఈ ప్రసంగ ఆరంభంలో మనం చెప్పుకున్నటువంటి, ప్రస్తావించుకున్నటువంటి సంఘటనలో
ఆ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా కోసం జన్మించాడు అనేటువంటి సంతోషాన్ని తన తల్లితో పంచుకోవడానికి, తల్లి కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి వారు ఎంతో తాపత్రయపడుతూ ఉన్నారు, ఎంతో త్యాగాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు జననం ఎప్పుడైతే మన యొక్క అనుదిన జీవితంలో మనం అక్షరాల పాటిస్తామో, అనుదిన జీవితంలో ప్రతిదిన జీవితంలో పాటిస్తామో, అప్పుడే ఆ క్రిస్మస్కి అంతరార్థం పరమార్థం అంటూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ కుటుంబ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మనమంతా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోవాలి. క్రీస్తు నాలో జన్మించాడు, నాతో ఉన్నాడు అనే దానికి నేను నా యొక్క నిజ జీవితంలో ఏ విధంగా దాన్ని ఇతరులకి చూపించగలుగుతూ ఉన్నాను. అయితే గత కొద్ది రోజుల క్రితం పోప్ ఫ్రాన్సిస్ గారు వాటికన్లో పనిచేసే వారందరినీ వారి యొక్క కుటుంబాలతో సహా అక్కడికి ఆహ్వానించి వారికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఫ్రాన్సిస్ పోప్ గారు అందరికి తెలుసు కదా, ఎవరైనా తెలియని వారు ఉన్నారు ఇక్కడ? అయితే ఆయన 2 మాటల్లో వారికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఆ 2 మాటల ద్వారా వారి యొక్క జీవితంలో క్రీస్తు జయంతి క్రిస్మస్ని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి ఆయన వారిని ఆ ధ్యానాంశం ద్వారా ప్రేరేపించారు. దేవుడు ఎక్కడ జన్మించారు? దేవుడు యేసు ప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో ఎక్కడ జన్మించారు? పశువుల పాకలు. అయితే దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వ ఐశ్వర్యాలు కలిగినటువంటి భవంతిలో లేకపోతే అంతఃపురంలో రాజభవనంలో జన్మించి ఉండవచ్చు. కానీ ఆయన పశువుల పాకలో ఒక పేదవానిగా జన్మించారు. అంటే మన స్థితి, పాపంలో ఉన్నటువంటి మానవుల స్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నామో అదే స్థితిలో ఆయన జన్మించడానికి ఒక సాంకేతికంగా, ఒక చిహ్నంగా ఆయన పశువుల పాకలో జన్మించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గొప్పతనం అక్కడ ప్రదర్శింపబడలేదు. దేవుని యొక్క వినయం, దేవుని యొక్క ఆ తగ్గింపుతనం ఆ పశువుల పాకలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫ్రాన్సిస్ పాప్ గారు అంటారు, దేవుడు నిగూఢంగా నిక్షిప్తమై ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన మహిమ ప్రతాపాలన్నిటినీ నిగూఢంగా ఉంచి ఆయన ఒక చిన్ని బాలుని రూపంలో జన్మించాడు. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రాన్సిస్ పాప్ గారు హిడెన్నెస్, హైడ్ అంటే గుప్తంగా ఉంచటం లేకపోతే దాయడం, ఆయన యొక్క గొప్పతనాన్ని, మహిమను, ఐశ్వర్యాన్ని అంతా ఆయన విడిచిపెట్టి ఆయన ఆ చిన్ని బాలుని రూపంలో మన మధ్య ఒకనిగా జన్మించారు. అదేవిధంగా నిరాడంబర జీవితాన్ని ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో వారి యొక్క గొప్పతనాన్ని, వారు ఎంత గొప్పవారో, వారిని అనుసరించే వాళ్ళు ఎంతమంది వారిని అనుసరిస్తూ ఉన్నారో దాన్ని బట్టి వారి యొక్క గొప్పతనాన్ని అంచనా వేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి గుణాలు కానీ, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ ఇతరులకు ప్రదర్శించాలని చూసే సమయంలో, పరిస్థితుల్లో దేవుడు ఒక చిన్న బాలుని వలె పశువుల పాకలో జన్మించడం ద్వారా ఆయన యొక్క వినయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆ యొక్క వినయాన్ని మనం అలవర్చుకోవాలి. కాబట్టి మీలో కూడా చాలామంది గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు కాదు, అతి సామాన్యమైనటువంటి పనులను చేసేటువంటి వారు. బహుశా మీరు చేసేటువంటి పనిని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ఆ పని స్త్రీ సభకు ఎంతో అవసరం. కాబట్టి మీరు కూడా ఆ విధంగా జీవించటం ద్వారా, ఆ విధంగా అతి సామాన్యమైనటువంటి పనులను నెరవేర్చడం ద్వారా యేసు ప్రభువుని, పశువుల పాకలో ఉన్నటువంటి యేసు ప్రభుని పోలి ఉన్నారు అని చెప్పి ప్రశంసించారు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
మీరు కూడా అనేక త్యాగాలు మీ యొక్క కుటుంబాల కొరకు, మీ యొక్క పిల్లల కొరకు, ఇంకా మీ స్నేహితుల కొరకు, మీ బంధువుల కొరకు అనేక త్యాగ కృత్యాలు చేస్తూ ఉండవచ్చు, త్యాగాలు చేస్తూ ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ విధంగా మనం జీవిస్తామో అప్పుడు ఆ క్రీస్తు ప్రభు మనలో నిజంగా ఇమ్మానుయేలుడై ప్రత్యక్షమవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం క్రిస్మస్ ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి క్రిస్మస్ లాగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలి అని మనమంతా ఆశపడదాం. నేను నా కుటుంబ సభ్యులకు ఈ యొక్క క్రిస్మస్ ఏ విధంగా నేను ఆ సంతోషాన్ని అందించగలనని మనం ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మీ యొక్క కుటుంబ జీవితాన్ని ఆలోచించండి. ఏ విధంగా నేను నా కుటుంబ సభ్యులకు క్రీస్తు ప్రభు అందించినటువంటి ఆ శాంతి సమాధానాలని వారికి అనుభవపూర్వకంగా అందించగలుగుతున్నానని చెప్పి ప్రశ్న వేసుకోవాలి. ఏ విధంగా కుటుంబంలో ఈ శాంతి సమాధానాలు నెలకొల్పడానికి నేను పాటుపడుతూ ఉన్నాను. ఈరోజు మనం ఆలకించినటువంటి మొదటి పట్టణంలో చాలా చక్కగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనం అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారం నెరపుచు నేటి నుండి కలకాలం వరకును పరిపాలన చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యము నెరవేర్చుటకు కృతనిశ్చయుడయ్యను. 6వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారమును వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. ఈ 2 వచనాలు మనం బాగా పరిశీలించినట్లయితే ఆయన శాంతికరుడైన రాజు, అదేవిధంగా అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో కుటుంబాల్లో అశాంతి, అనైక్యత అనేవి బాగా ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొనడానికి నా వంతు నేను ఏ విధంగా, నా బాధ్యత నేను ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నానని మనం ప్రశ్నించుకోవాలి. ఈ కాలంలో క్రైస్తవ కుటుంబాలు అనేక పరిస్థితుల వలన విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అనేక వివాహాలు పాడైపోతూ ఉన్నాయి. కుటుంబాలు ఇటువంటి కలహాల చేత విచ్ఛిన్నమైపోతూ ఉన్న సందర్భంలో ఏ విధంగా క్రీస్తు ప్రభు అందించేటువంటి శాంతి మనం తిరిగి కుటుంబాల్లో పునర్నిర్మించగలం. అదేవిధంగా కుటుంబ సభ్యులందరినీ ఐక్యంతో ఏ విధంగా మనం ఒకే త్రాటిపై నడిపించగలం అనేది మనం పరిశీలించుకోవాలి. కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేనప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జననానికి, క్రిస్మస్ పండుగ కొనియాడటానికి ఒక అర్థం పరమార్థం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ క్రిస్మస్ ప్రత్యేకంగా, బహుశా ప్రత్యక్షంగా
కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆ బాలయేసుకు సమర్పించడం ద్వారా కుటుంబ కలహాలకు ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని ఆ బాలయేసు పాదాల చెంతకు ఆ కుటుంబ బాధలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, కష్టాలే కావచ్చు, ఏవైనా సరే ఆ బాలయేసుకు సమర్పించినప్పుడు తప్పకుండా ఆ బాలయేసుని యొక్క దీవెనల ద్వారా కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొంటాయి. ఆ నజరేతు కుటుంబం కూడా అనేక కష్టాలు ఎదురైనా సరే ఆ బాలయేసు యొక్క చిరునవ్వులతో వారి యొక్క బాధలన్నిటినీ మరచిపోయి మరియ యోసేపులు ఎంతో ఆనందంగా సంతోషంగా వారి యొక్క కుటుంబ జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు మన కుటుంబాన్ని ఈ పశువుల పాకలోనికి తీసుకుని వద్దాం. సువిశేషపట్నంలో మనం ఆలకించి ఉన్నాం ఏ విధంగా తల్లి మరియ బాలయేసుకు ఆ యొక్క పశువుల పాకలో, పశువుల కొట్టంలో జన్మించారు అని. మన కుటుంబాన్ని ఆ యొక్క పశువుల పాకలోనికి తీసుకుని వెళదాం. తద్వారా ఆ యొక్క అనుభూతిని మరియ తల్లి, యోసేపులు, ఆ గొల్లలు పొందినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మన కుటుంబంలో, మన జీవితంలో, మన హృదయాల్లో నింపుకొని సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పశువుల కొట్టం ఏ విధంగా ఉంటుంది? సువాసనతో సువాసనలు వెదజల్లుతాయా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? పశువుల పాకలో ఏమేమి ఉంటాయి? గడ్డి, పేడ, ఇంకా సో ఇప్పుడు మనం పశువుల పాక చాలా సుందరంగా, అందంగా, వైభవంగా నిర్మించుకుంటూ ఉన్నాం. కానీ అసలైతే పశువుల పాక ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆ బెత్లెహేం పట్టణంలో వారు తలదాచుకోవటానికి స్థలం లేదు. అయితే వారికి ఉన్నటువంటి ఒకే ఒక స్థలం ఆ పశువుల కొట్టం. చాలాసార్లు మనం చాలా వైభవంగా, సుందరంగా పశువుల పాకను నిర్మిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎక్కడ జన్మించారు? సువాసన వెదజల్లేటువంటి ప్రదేశంలో కాదు, ఆ యొక్క పశువులు ఉండేటువంటి ప్రాంతంలో, పశువులు మేత మేసేటువంటి ఆ పశువుల కొట్టంలో ఆ ప్రభు జన్మించారు. అంటే మన యొక్క స్థితిని సొంతం చేసుకోవటానికి ప్రభు ఆ విధంగా జన్మించాల్సి వచ్చినది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒక పశువుల కొట్టంలో మనలో ఒకనిగా జన్మించారు. దేవుడు ఆ చిన్న బాలునిలో తనను అమర్చుకొని, మలచుకొని ఆ ప్రభు మన కొరకు జన్మించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు జననం ఏ విధంగానైతే దేవుడు ఒక చిన్న బాలునిలో ఆయన తను తాను ఇముడ్చుకొని జన్మించారో, దివ్య బలి పూజలో కూడా ఇదే గొప్ప పని చోటు చేసుకుంటుంది, గొప్ప అద్భుతం చోటు చేసుకుంటుంది. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు ఒక చిన్న అప్పంలో తనను తాను మలచుకొని ఆ అప్ప ద్రాక్ష రసాలను తనలో భాగంగా మార్చి మనతో ఉండటానికి. ఇమ్మానుయేలు అంటే మనం ఏమని తెలుసుకున్నా? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. ఏ విధంగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు? ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, దివ్య అప్పం ద్వారా, ద్రాక్షారసం ద్వారా ఆయన మనతో ఉంటూ, మన ఆత్మలకు ఆహారంగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రిస్మస్ యొక్క పరమ రహస్యం, క్రిస్మస్ యొక్క అంతరార్థం. ఇంకొక చిన్న ధ్యానాంశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. అబ్రహాము ఈసాకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అబ్రహాము ఈసాకుని బలి ఇచ్చాడా? ఏం చేశాడు అబ్రహాము? అబ్రహాం ఇస్సాకుని బలి ఇచ్చాడా? ఇచ్చే సమయంలో ఏమైంది? ఏ పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళాడు? సమాధానం చెప్పాలి. మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకుని
బలి ఇవ్వడానికి. ఎందుకంటే యావే ప్రభు నీకున్న ఒకానొక కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించు అన్నప్పుడు అబ్రహాం వెనకాడలేదు. అయితే తన సేవకుల్ని కొండ నడుమును వదిలి, కొండ పాదం చెంత వాళ్ళని వదిలి ఈసాకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఈసాకు ఏమని ప్రశ్నించాడు? బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, మిగతావన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం ఏమని సమాధానం ఇచ్చాడు? దేవుడే సమకూరుస్తాడు. ఇది మనకు చాలా ముఖ్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే బలి ఇవ్వడానికి అబ్రహాము ఈసాకుతో అంటూ ఉన్నాడు, దేవుడే ప్రసాదిస్తాడు, దేవుడే దయచేస్తారు. అయితే మానవ రక్షణార్థం శిలువపై ఆ బలి గొర్రె పిల్లను దేవుడు స్వయాన యేసు ప్రభు రూపంలో మనకి ప్రసాదించారు. అబ్రహాం యొక్క మాటలు ఎప్పుడు నెరవేరాయి? కల్వరి కొండపై యేసు ప్రభు శిలువపై మరణించినప్పుడు ఆ మాటలు నెరవేరాయి. అయితే ఆ బలి గొర్రె పిల్లను ఎవరు ప్రసాదించారు? దేవుడే ప్రసాదించారు. అర్థమైందా? ఆ బలి గొర్రె పిల్ల సాక్షాత్తు క్రీస్తు ప్రభువే. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదివినట్లయితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. అక్కడ యేసు ప్రభువుని అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా మత్తయి సువార్తీకుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. అయితే అబ్రహాముకి 100 సంవత్సరాలు, కానీ అప్పటికి ఆయనకి సంతానం లేదు. అయితే దేవుడు ఒకరోజు ఆయనకు ప్రత్యక్షమై, నీ సంతతిని సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ అబ్రహాం బాధతో ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాంకి అప్పటికి సంతానం లేదు. సంతానం లేనటువంటి అతనితో నీ సంతతి ఇసుక రేణువుల వల్లే నక్షత్రాల కంటే ఎక్కువగా నేను అభివృద్ధి చేస్తాను అన్నటువంటి మాటలకు అర్థమేమీ ఉండదు. అయితే లేక అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని ద్వారా ఈ సముద్రపు ఒడ్డునున్నటువంటి ఇసుక రేణువులు, అదేవిధంగా ఆకాశ నక్షత్రాల కంటే అధికంగా చేస్తాను అన్నది అక్కడ ఈసాకు సంతతి గురించి కాదు, ఈసాకు గురించి కాదు, కానీ క్రీస్తు ప్రభు గురించే తండ్రి దేవుడు వాగ్దానం చేశారు. ఆ అబ్రహాము సంతతే మనమంతా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను ఇక్కడ పూజకు వచ్చేటప్పుడు ప్రదీప్ బ్రదర్ ప్రార్థన నడిపిస్తూ ఉన్నాను. ఆయన చక్కగా సంతానం లేని వారి కొరకు ప్రార్థించారు. అవునా కాదా? చాలా మంది సంతానం లేక దేవునిపై భారం వేసి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. క్రిస్మస్ పండుగ ఇటువంటి ఉద్దేశాలకు ప్రార్థన చేసేటువంటి మంచి సమయం. కాబట్టి మన సంఘంలో ఇంకా ఎక్కడెక్కడైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి కొరకు మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. బాలయేసు దీవెనల ద్వారా వారి యొక్క గర్భఫలం పండాలని, దేవుని యొక్క కృప వారిపై ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఆ దివ్య బాలయేసు పశువుల పాకలో కాదు జన్మించాల్సింది, మనం కట్టినటువంటి పశువుల పాకలో కాదు, కానీ మన హృదయం అనేటువంటి పశువుల పాకలో జన్మించాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నిండు మనసుతో మనం ఆగమన కాలం అంతా 4 వారాల పాటు ఆ ప్రభు యొక్క మనుష్యోతారం కొరకై, ఆ ప్రభు యొక్క రాక కొరకై సిద్ధపడినటువంటి మనం ఈరోజు ఆ ప్రభు యొక్క వెలుగుతో మన హృదయాలని నింపుకోవాలి. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం.
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారం క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. కాబట్టి గాఢాంధకారంలో నివసిస్తున్నటువంటి మన యొక్క జీవితాలను ఆ ప్రభు తన యొక్క వెలుగుతో నింపుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలుడు అనగా దేవుడు మనతో ఉండువాడు, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ క్రీస్తు ప్రభు నాతో ఈ దివ్య సంస్కారం ద్వారా, ఈ దివ్య సప్రసాదం ద్వారా నాతో జీవిస్తూ నా యొక్క కుటుంబ జీవితాన్ని వెలుగుతో నింపుతూ ఉన్నాడు అన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో చాలా ఘోరాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం, అసూయ, కక్ష, ద్వేషం, అదేవిధంగా అనేక పాపాలకు నిలమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు జయంతి కొనియాడేటువంటి మనకు ఆ ప్రభు ఈ పాపాల నుండి, ఈ అరాచకాల నుండి విముక్తి, విడుదలను దయచేసి మన యొక్క జీవితాలని వెలుగుమయం చేయాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పశువుల పాకను మనం తయారు చేసేటువంటి సుగంధాలు వెదజల్లే ఆకర్షణీయంగా ఉండేటువంటి పశువుల పాకు గురించి కాదు మనం ధ్యానించాల్సింది. ఆ బెత్లెహేములో ప్రభు జన్మించినటువంటి పశువుల పాకను మనం ధ్యానించుకుందాం, ఊహించుకుందాం. మరియ తల్లి, యోసేపు గారు, బాలయేసు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో మనం ధ్యానించుకుంటూ ఆ యొక్క పశువుల పాకకు దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. పోప్ ఫ్రాన్సిస్ గారు హిడెన్నెస్, సింపుల్నెస్ అంటే నిక్షిప్తంగా ఉండుట, అదేవిధంగా నిరాడంబరంగా ఉండటం. కుటుంబంలో ఎవరైనా విషయాలు దాస్తారా? దాపరికం అంటూ ఉండదు. కాబట్టి మనం మన యొక్క అహంభావంతో కానీ, గర్వంతో కానీ విర్రబీగుతూ మన యొక్క నిజ రూపాన్ని దాచకుండా స్వచ్ఛంగా, స్వతహాగా, అదేవిధంగా సహజంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అక్కడ వచ్చినటువంటి గొల్లలు, అదేవిధంగా జ్ఞానులు, వీళ్ళంతా మనస్ఫూర్తిగా, సహజంగా వారు ప్రభువుని ఆరాధించారు. కాబట్టి మనం వేసుకున్నటువంటి ఆ ముసుగును తొలగించి మన యొక్క నిజ రూపాన్ని, మన యొక్క ఆ సహజమైనటువంటి గుణాన్ని, దేవుని యొక్క రూపంలో సృజింపబడినటువంటి ఆ రూపాన్ని మనం కుటుంబ సభ్యులకు వ్యక్తపరుస్తూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. నిరాడంబరంతో మనం జీవించినప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. ఆ ప్రభువు కూడా తన యొక్క వినయాన్ని, సహజ రూపాన్ని, ఆయన యొక్క లక్షణాలను మనకు సుమాతృగా ఈ క్రిస్మస్ రోజున అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమంతా కళ్ళు మూసుకొని మన యొక్క జీవితాలని, ఆధ్యాత్మిక జీవితాలని పరిశీలించుకుందాం. ఏ విధంగా నేను క్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా, ఆయన వలె వినయంతో, విధేయతతో జీవిస్తూ ఉన్నాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా నేను ఏ విధంగా నా యొక్క జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ సుమాతృకను అనుసరించి నేను జీవించగలుగుతూ ఉన్నానా? ఆ తగ్గింపుతనం నాలో ఉన్నదా నా కుటుంబ జీవితంలో? లేక నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే నెరవేరాలి అనేటువంటి గర్వంతో నేను నా కుటుంబ సభ్యుల్ని బాధ పెడుతూ ఉన్నానా? ఏ విధంగా నేను నా కుటుంబాన్ని ఆ నజరేతు కుటుంబంగా, బెత్లెహేం కుటుంబంగా మార్చగలను? దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని ఏ విధంగా నేను నా కుటుంబ సభ్యులకు, నా విచారణ సభ్యులకు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి
నా తోటి సహోదరి సహోదరులకు ఏ విధంగా నేను అందించగలను అంటూ ఆత్మపరిశీలన చేసుకుంటూ ఆ ప్రభు యొక్క అనుగ్రహాల కొరకై మౌనంగా కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. ఆ చిన్నారి బాలయేసుతో ఈ విధంగా ప్రార్థన చేద్దాం. ఓ దివ్య బాలయేసువా, నీవు సకల ఐశ్వర్యాలు కలిగి ఉండి కూడా నా కోసం నా పాపములను నీపై వేసుకొనుట కొరకు నీవు ఒక సామాన్య బాలునిగా జన్మించావు. పశుల పాకలో ఆ దుర్గంధంలో ఆ యొక్క స్థితిలో నీవు నా కోసం ఈ లోకానికి విచ్చేశావు. ప్రభువా, నీవు చేసినటువంటి త్యాగానికి కృతజ్ఞతలు, స్తోత్రములు. ప్రభువా, నేను కూడా నా యొక్క గర్వాన్ని, అహంభావాన్ని విడిచి వినయంతో, తగ్గింపు మనసుతో జీవించినట్లు నాకు అనుగ్రహాన్ని దయచేయండి. ప్రభువా, ఎల్లప్పుడూ నీవు నాతో ఉండి నన్ను నడిపించండి. నీవు ఇమ్మానుయేలుడవు, మా కష్ట సుఖాల్లో తోడుగా ఉండేటువంటి దేవుడవు. ప్రభువా, ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగి నేను నా యొక్క కథోలిక జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నాకు తోడ్పడండి. ప్రభువా, ప్రస్తుత కాలంలో కుటుంబ జీవితాల్లో ఎన్నో శోధనలు, ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు చోటు చేసుకుంటూ ఉండగా ప్రభువా, నా యొక్క కుటుంబాన్ని దీవించండి. నేను ఒక సుమాత్రకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నాకు నీ యొక్క అనుగ్రహాలతో నింపండి. ప్రభువా, ప్రస్తుత కాలంలో నీ యొక్క నజరేతు కుటుంబాన్ని పోలి జీవించేటట్లు నన్ను దీవించండి ప్రభువా. మా యొక్క బలహీనతలను నీవు తీసుకో ప్రభువా. నీ యొక్క శాంతి సమాధానాలు నాలో, నా కుటుంబాల్లో ఉండేటట్లు దీవించండి. మరి ఒకసారి ప్రభువా, నా హృదయంలో జన్మించండి. ఈ యొక్క దివ్య బలి పూజలు నేను పాల్గొంటూ ఉండగా నీ యొక్క ప్రేమతో, కరుణతో, శాంతి సమాధానాలతో నింపి నన్ను నీ యొక్క బిడ్డగా ఎల్లప్పుడూ ఉండేటట్లు దీవించు ప్రభువా అంటూ మౌనంగా వేడుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఇప్పుడు మనమంతా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అతని యొక్క యేసుక్రీస్తును ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. కార్మికులోనై పాటుపడి మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడి తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందంతో అర్పించి చిన్నారి యేసుని చూచి జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందంతో అర్పించిరి చిన్నారి యేసుని చూచి బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించి దేవుని కుమారుని బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించి దేవుని కుమారుని
అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా, నీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపు, ప్రియమైన హృదయముతో దివ్యమాల యేసునకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. లోకాన్ని ఎంతగా ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు, తన దివ్యసుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము. నా జన్మ పాపము తొలగించగా చీకటి చీల్చుకు ఉదయించినావు. నా జన్మ పాపము తొలగించగా చీకటి చీల్చుకు ఉదయించినావు. కోటి సూర్యకాంతులను వెదజల్లుతూ, కోటి సూర్యకాంతులను వెదజల్లుతూ దైవతర అర్ధరాత్రి జన్మించినావు. లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు, తన దివ్యసుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము. దైవరాజ్యమును స్థాపించ నూతన జగమును నిర్మింప, దైవరాజ్యమును స్థాపించ నూతన జగమును నిర్మించ. పురమిలా పుట్టిన దేవదేవుడు నరావతారుడు యేసుక్రీస్తువు, పురమిలా పుట్టిన దేవదేవుడు నరావతారుడు యేసుక్రీస్తువు. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా, నీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపు, ప్రియమైన హృదయముతో దివ్యమాల యేసునకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. మానవ జీవితము సర్వము చెందిన దేవునకు, నరుని పాపమును మన్నింప జగమును ప్రేమను నెలకొల్ప. మానవ జీవితము సర్వము చెందిన దేవునకు, నరుని పాపమును మన్నింప జగమును ప్రేమను నెలకొల్ప.
రక్షణ మార్గము చూపింప స్వర్గద్వారమును తెరిపించ రక్షణ మార్గము తెరిపించ స్వర్గద్వారమును తెరిపించ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా నుండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడవైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలియుందుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఏ చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ నిత్యవాక్కు మనుషోతారమెత్తెనను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగాయెను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతియేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా బాలయేసు ఆరాధనా 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 బాలయేసు ఆరాధనా. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా బాలయేసు ఆరాధనా 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 బాలయేసు ఆరాధనా బాలయేసు ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము ప్రకటించెదము ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము మేము వేచియుందుము. తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటుల దయ చూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలో చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమను అచట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభు మన కొరకు పశుల పాకలో మనలో ఒకనిగా జన్మించారు. ఇది 2023 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. నేడు ఆధ్యాత్మికంగా ఆ ప్రభు మన యొక్క హృదయాల్లో జన్మించాలి. మన హృదయం అనేటువంటి పశుల పాకలో ప్రభు జన్మించాలి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి మనమంతా ఆ దివ్య బాలయేసు యొక్క అనుభూతిని మనం పొందుకొని మన యొక్క జీవితం వెలుగుతో, ఆ దివ్య వెలుగుతో నింపబడాలి. కాబట్టి ఇటువంటి మంచి ఉద్దేశాలతో మనం మన కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆ దేవునిలో ఎదిగేటట్లు, విశ్వాసంలో ఎదిగేటట్లు ప్రార్థిస్తూ ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా మన పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు
సమర్పింతుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నింగి నేల కలిసే వేళ, నాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించే వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ, నాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించే వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక నా హృదయానికి రావా, లోకరక్షక నా హృదయానికి రావా, ఇమ్మానుయేలుడా నాలో వసింపవా, ఇమ్మానుయేలుడా నాలో వసింపవా. రండి రారండి స్వీకరించండి, రండి రారండి ఆరాధించండి, రండి రారండి స్వీకరించండి, రండి రారండి ఆరాధించండి. పరిశుద్ధునిగా మార్చే జీవాహారం, పరమును చేర్చే మధుర పానం. పరిశుద్ధునిగా మార్చే జీవాహారం, పరమును చేర్చే మధుర పానం. లోకరక్షక నా హృదయానికి రావా, లోకరక్షక నా హృదయానికి రావా, ఇమ్మానుయేలుడా నాలో వసింపవా, ఇమ్మానుయేలుడా నాలో వసింపవా. రండి రారండి స్వీకరించండి, రండి రారండి ఆరాధించండి, రండి రారండి స్వీకరించండి, రండి రారండి ఆరాధించండి. శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో ఉండి కారిపడిన నీళ్ళ నన్ను శుద్ధీకరించండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నేను దాచుకొనండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా నేను పోయిన కాలమున నేను మిమ్మల్ని స్తుతించెదనుగాక. ఆమేన్. క్రిస్మస్ అమ్మ. మరి ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకలు ఇంత గొప్పగా ఘనంగా జరుపుకోవటానికి పొలంలో సిద్ధపడి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు క్రిస్మస్ పూజలు మనం పాల్గొని, జాగరణ పూజలు పాల్గొని
ఆ దేవుని పూజించాం, దేవుని ఆరాధించాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా స్తోత్రాలు తెలియజేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రిస్మస్ పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందటానికి మనకు సహాయపడినటువంటి పూజ గురువులు ఫాదర్ కుర్మా థామస్ గారు హైదరాబాద్ పెద్ద సెమినరీలో ప్రొఫెసర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి రోమ్ నగరంలో పై చదువులు చదువుకొని గత 4 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు మన విచారంలో పూజ సమర్పించారంటే నాకు చాలా సంతోషముగా ఉంది. ఫాదర్ గారు చిన్నతనము నుండి తెలుసు, సెమినరీలో చేరినప్పటి నుండి ఫాదర్ గారితో అనుబంధం ఉంది. మంచి మనస్సు, మంచి హృదయం కలిగినటువంటి వారు. ఈరోజు వారు మన కొరకు ప్రార్థించారంటే, పూజను సమర్పించారంటే మనందరూ కూడా దీవెనకరమే, ఆశీర్వాదకరమే. మరి మన విచారణ కొరకు ప్రార్థించినందుకు, మన కొరకు పూజను సమర్పించినందుకు విచారణ తరపున, మనందరి తరపున ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించెను అను గొప్ప పరమ రహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ కొనియాడుచున్న మేము ప్రమోదముతో నీకు వందం నర్పించుచున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోడి వారికి అందజేయనట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశీస్సుల కొరకై మీ శిరములను వంచి ప్రార్థించండి. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యోతారం ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయచి తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యోతారం ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసము దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరితో కలిసి ఈ క్రీస్తు జయంతిని కొనియాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి, అదేవిధంగా ప్రత్యేకముగా మన విచారణ గురువులైనటువంటి ఫ్రాన్సిస్ ఫాదర్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. దేవుడు ఆ దివ్య బాలయేసు మనుష్యావతారం ఎత్తినటువంటి ఆ ప్రభు మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో వెలుగును నింపుతూ మిమ్మల్ని నడిపించాలని నా ప్రార్థన. ఈరోజు ప్రత్యేకంగా సంతోషంగా, ఆనందంగా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ క్రీస్తు జయంతి ఉత్సాహాన్ని అందరితో పంచుకొని సంతోషంగా ఆ ప్రభువులో విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మేమందరినీ దీవించునుగాక. ఆమేన్. భూమి భూమికే తెంచిన దివ్య బాలుడు మరియు తనయుడు హ్యాపీ హ్యాపీ హ్యాపీ
happy, 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 happy Christmas. మని తనయుడు మనుజ పాపము బాపుటకై ఇలక తెంచెను యేసు. రారండే కన్నలరా, రారండే అయ్యలరా, రారండే అమ్మలరా, రారండే అయ్యలరా, కొలిచెదము ప్రణమిల్లదము ఆరాధించెదము.